ఇప్పుడు ప్రసారం అవుతున్న బుల్లితెర సీరియల్స్కు ఉన్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటి ఢిల్లీ టీవీ సీరియల్ ఆర్టిస్టులు తాము నటించే సీరియల్స్ ద్వారా ఓ స్టార్ హీరో రేంజ్లో స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని, సోషల్ మీడియాలో మంచి సెలబ్రిటీ స్టేటస్ని సొంతం చేసుకున్నారు. అలాంటి కోవలోకే వస్తాడు చక్రవాకం సీరియల్తో సీరియల్ హీరోగా ఎందరో అభిమానులని, ముఖ్యంగా ఆ రోజుల్లో యంగ్ గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ని బాగా పెంచేసుకొని సీరియల్ ఆర్టిస్ట్గా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లోనూ మరియు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు డాన్స్ షోస్లోనూ పాల్గొంటూ ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీగా రాణిస్తున్న ఇంద్రనీల్ వర్మ. ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. చక్రవాకం డైలీ టీవీ సీరియల్తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇంద్రనీల్ అతడి మాత్రమే కాదు, అతడి భార్య మేఘనా కూడా సోషల్ మీడియా సెలబ్రిటీస్. మరోపక్క డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా కొన్నేళ్ల పాటు సీరియల్స్లో నటించిన వాళ్లే. ఇద్దరూ కలిసి చక్రవాకం సీరియల్లో నటిస్తున్నప్పుడు భర్త ఏమో హీరో పాత్ర పోషిస్తుంటే భార్య ఏమో హీరోకి అత్తగా నటించడం, ఆ తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వైనం. అలాంటి ఇంద్రనీల్ మరియు మేఘన సోషల్ మీడియా సెలబ్రిటీస్. సొంత యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకొని తాము M&M అను ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేశామా అంటూ రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ అన్ని వీడియోలని షేర్ చేస్తూ వస్తూ ఎందరో ఫాలోవర్స్ని సొంతం చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్తోనూ. అలా డైలీ టీవీ సీరియల్ హీరోగా మరియు సోషల్ మీడియా సెలబ్రిటీగా ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకుని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని గుర్తింపులు సంపాదించుకున్న సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్ ఇంట పెద్ద ప్రమాదమే జరిగింది. రెప్పపాటులో తప్పిపోయింది. కానీ లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే చాలా భయమేస్తుంది అంటూ ఇంద్రనీల్ భార్య సీరియల్ యాక్ట్రెస్ అయిన మేఘన తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన ఇంట్లో ఏర్పడ్డ ప్రమాదం గురించి ఆవిడ షేర్ చేసిన విషయం ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేలా చేసింది. మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, మేఘన మరియు ఇంద్రనీల్ వర్మలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులుగా సోషల్ మీడియా సెలబ్రిటీస్గా, అంతేకాదు M&M ఫుడ్స్ అంటూ ఓ సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకుని రకరకాల పచ్చళ్లతోనూ పొళ్లతోనూ ఫుడ్ బిజినెస్ మంచి గుర్తింపుని కూడా సొంతం చేసుకున్నారు. ఆ విధంగా బిజినెస్ లో కూడా రాణిస్తున్న వైనం. మరి ఇలాంటి నేపథ్యంలోనే మేఘన తన ఇంట్లో ఓ ప్రమాదం జరిగింది అంటూ ఉన్నట్టుండి తన ఇంట్లో పెద్ద సౌండ్ రావడంతో ఏం జరిగింది అని వెళ్లి చూడగా తన కిచెన్లోని స్టవ్ పేలుతూ కనిపించిందట. తన కళ్ళ ముందే తన స్టవ్ పేలిపోయి గ్లాస్ ముక్కలన్నీ పడిపోయి కనిపిస్తూ ఉంటే కంగారు పడిపోయానని, అప్పుడే తాను తన బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయటకు వచ్చి కూర్చొని తన పని చేసుకుంటున్నానని, పొరపాటున ఎప్పటి మాదిరిగానే ఎన్నో వీడియోలు వంటలకి సంబంధించినవి షేర్ చేస్తూ ఉండే నేను డైరెక్ట్గా కిచెన్లోనే స్టవ్ మీద వంట చేస్తూ ఎన్నోసార్లు మీతో మాట్లాడాను. అలా నేను వంట చేస్తున్నప్పుడు గనక ఈరోజు జరిగినట్లుగా స్టవ్ పేలుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటే మాత్రం చాలా భయమేస్తోంది. ఇంకా చెప్పుకొస్తూ తాను ఒక సీరియల్ యాక్ట్రెస్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అంతేకాదు తన మీదే తన బిజినెస్ కూడా ఆధారపడి ఉంది. ఎంతో మంది తమ పచ్చళ్ళకి మంచి ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి ఈ సమయంలో తన ఇంట్లో ఏర్పడ్డ సంఘటన వల్ల ఏ గాజు ముక్కలో తన మొహం మీదనో కంట్లోనో పడిపోయి ఉంటే తన పరిస్థితి ఊహించుకోవడానికే దారుణంగా ఉందని, తన కెరియర్ ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తోంది. కానీ త్రుటిలో ఆ ప్రమాదం తప్పింది. ఎప్పటి మాదిరిగా నేను ఆ టైంలో కనుక ఉండుంటే ఏం జరిగేదో కానీ ఆ రోజు ఎందుకు, కానీ నేను ఆ టైంలో అక్కడ లేకుండా కిచెన్లో కాకుండా బయట కూర్చోవడం వల్లే, ఆ సమయంలో అక్కడ లేకపోవడం వల్ల తనకి ఏమీ కాలేదు అంటూ కంగారు పడిపోతూ భార్యాభర్తలు ఇద్దరు తమ ఇంట్లో జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన విషయం నెట్టింట్లో వాళ్ళని ఫాలో అవుతున్న సన్నిహితులని, అభిమానులని పూర్తి కంగారు పెట్టేసింది. పైగా ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకోవడం, పైగా అందరూ తమ గురించి ఆలోచించే వాళ్ళు అవడంతో వీళ్ళిద్దరు కూడా ఇంకెవరూ ఇలాంటి స్టవ్ కొనొద్దు అంటూ, ఈ స్టవ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, రివ్యూస్ కూడా చూసామని, చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని, ఆడవాళ్ళం చాలా సమయం కిచెన్లోనే గడుపుతూ ఉంటాం కాబట్టి ఇలా వంట చేస్తున్నప్పుడు ఎప్పుడైనా పేలి గాజు ముక్కలు ఏ కంట్లోనో మొహం మీదనో గుచ్చుకుంటే చాలా ప్రమాదం. దయచేసి ఆలోచించి బ్రాండ్ను కొనేటప్పుడు రివ్యూస్ చూసి కొనుక్కోండి అంటూ వీళ్ళిద్దరూ అందరి గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనని చెప్తూ షేర్ చేసిన వీడియో అదండి. ఎప్పుడైతే మేఘన మరియు ఇంద్రనీల్ వీళ్ళిద్దరూ ఈ వీడియోని షేర్ చేశారో వీళ్ళని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కమెంట్స్ కూడా పెడుతున్నవారు. పైగా భార్యాభర్తలు ఇద్దరు మాకేమీ కాలేదు, సేఫ్గా ఉన్నామని చెప్పడంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.